మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ శనివారపు సిద్ధపాటు కూడికలో పాలు పొందినటువంటి మీ అందరికీ ప్రత్యేకించి మా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మనం కొన్ని వారాలుగా ప్రభువు నేర్పిన ప్రార్థనను గురించి మనం కొన్ని వారాల నుంచి కొన్ని సంగతులు మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి అంశం పోయిన వారంలో కొన్ని సంగతులు మనం మాట్లాడుతూ వచ్చాం. అది కొంత భాగం వరకు మనకే అర్థమైంది. భాగాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు చెప్పినటువంటి ఆ మాటను మరి కాస్త ఈ పూట ముందుకు తీసుకెళ్దాం. చూద్దాం, చదవండి ఒకసారి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చాలు. యేసు ప్రభుల వారు నేర్పిన ప్రార్థన ఇది. ప్రభువు నేర్పిన ప్రార్థన ఇది. పరలోక ప్రార్థన అని పిలవకూడదని మనం గత కాలంలో నేర్చుకున్నాం. అంటే పరలోకంలో ఎలాంటి ప్రార్థన ఉంటుందో మనకైతే తెలియదు. ఈ భూమి మీద నేర్పిన ప్రార్థనే తన శిష్యులకు. అయితే ఈ ప్రార్థనలో మొదటి భాగం దేవునికి సంబంధించింది. ఆయన ఆరాధించి స్తోత్రించి ఆయన నామం గొప్ప చేసే స్థితి. రెండవది మన అవసరతలన్నీ కూడా దేవుని ద్వారా పొందుకోవడానికి కావాల్సింది. ఈ రెండు అనుభవాలు ప్రార్థనలో ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన్ని హెచ్చించాలి, ఆయన గణపరచాలి. తర్వాత మనకేం కావాలో మనం ఆయన్ని అడగాలి. ఈ ప్రార్థనలో ఉండాలనేటువంటి మనకు అర్థమైంది. దేవుణ్ణి గణపరిచేటువంటి భాగంలో కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న భాగం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. ఇదే విషయాన్ని మరొక సువార్తికుడు రాస్తూ దినదినము మాకు కావలసిన ఆహారాన్ని దయచేయండి అని రాశాడు ఆయన. అంటే ఏ రోజుకి ఆ రోజుకి కావలసిన ఆహారం మాకు ఇవ్వండి అని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభుల వారు. దీని గురించి పోయినసారి మనం ఏం నేర్చుకున్నాం? ఏ రోజు కావలసిన ఆహారం ఆ రోజుకి దయచేయండి అంటున్నామంటే ఆ రోజుకి ఆహారం ఉందా లేదా? లేదు కాబట్టి మాకు ఇవ్వండి అని అర్థం వస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలు సరిపడా ముందే నిలవేసుకుంటే రేపు ఆహారం మాకు కావాలి ఇవ్వమని అడుగుతామా? బాగా ధనవంతుడు బాగా పంట పండించి పాత కొట్లు సరిపోవట్లేదని కొత్త కొట్లు కట్టించి ధాన్యం నిల్వ చేసేసాడట. బాగా పంట పండింది కాబట్టి నిల్వ చేసి ఏమన్నాడు? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. అనేక సంవత్సరాలకు సరిపడినంత ఆహారం నీకోసం నేను సిద్ధంపరిచి ఉంచేశాను. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు తిను, తాగు, సుఖపడు అన్నాడు. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి మన దానికి ఇది పూర్తి ఆపోజిట్లో మనకు కనపడుతుంది. అందుకే అప్పుడు యేసు ప్రభువు వారు అన్నాడు, ద ఫూల్ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నువ్వు సంపాదించింది ఏమవుతుంది, ఎవరు తింటారు అన్నాడు. కాబట్టి సంపాదన మీద మనకు ఒక అవగాహన ఏది, అదే సంపాదించుకోవాలి, దాన్నే అది మనకు అదే ప్రాముఖ్యం. అసలు సంపాదన కోసమే మనం పుట్టాం. అది సంపాదించుకోకపోతే మనం పుట్టడమే దండగా అన్నట్టుగా అన్యజనుల వల్లే సంపాదన మీద మాత్రమే మనం దృష్టి పెట్టకూడదు, మనసు పెట్టకూడదు, ఆలోచన పెట్టకూడదు. అరే పడుకున్న డబ్బులు ఎలా సంపాదించాలి, లేకపోతే లేచినా ఎలా సంపాదించాలి, కూర్చున్నా ఎలా సంపాదించాలి, నలుగురు కూర్చొని మాట్లాడే కాడ కూడా డబ్బుల కోసం ఎలా సంపాదించాలి, ఇదే తప్ప ఇక రెండోది లేదు. సంపాదించి అది ఇదంతా వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది అని ఎంత బాధపడతాడో మళ్ళీ సంపాదించినాడు కదా. అదంతా వదిలిపెట్టి వెళ్ళాలంటే మహాబాధ, కొద్ది కాదు, బాధ కాదు. సరే నేను తిందామా అనుకున్నాడు, ఆ స్వీట్ ఏమైనా ముందుకు పట్టుకొస్తే అది తింటే రేపే చెప్తాడు, షుగర్ ఉంది కాబట్టి తినలేడు. ఏదైనా కాస్త బూందియో ఏదైనా పెడదామా అంటేనేమో అమ్మో బీపీ ఉంది అంటే స్వీటు తినలేడు,
హాటు తినలేడు. మరి ఎన్ని సంపాదించాడు? బోరుడు సంపాదించాడు. అందుకే సొలొమోను ఏమన్నాడు? కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోగలిగితే అదే చాలు, అదే మనిషికి కావలసింది. కాబట్టి ఆ ఆహారం కోసం మాత్రం మనం పరుగులు తీయటం కాదు. ఏ రోజుకి ఏది కావాలో మీ తండ్రికి తెలుసు అన్నాడు యేసుప్రభు. అలాగని సంపాదించొద్దా? సంపాదించుకో, తప్పేం లేదు. కానీ దాన్ని ప్రేమించవద్దు, కానీ దాని మీద మనసు ఉంచవద్దు. దానికోసమే మనం పుట్టామన్నట్టు ఉండకూడదు. డబ్బులు మన కోసమా, మనం డబ్బుల కోసమా అనే ప్రశ్న వస్తే అది మన కోసమే. ఆహారం మన కోసమా, మనం ఆహారం కోసమా? ఆహారమే మన కోసం. ఆహార పదార్థములు కడుపునకును, కడుపు ఆహార పదార్థములకును నియమింపబడ్డాయి అన్నాడు భక్తుడు పౌలు కొరింథీ సంఘంతో. దేవుడు దానిని, వాటిని కూడా, అంటే కడుపుని, ఆహార పదార్థాలు కూడా నాశనం చేసేస్తాడు అన్న సంగతి మనం ఒకసారి తెలుసుకుంటూ వచ్చాం. అంటే సంపాదించుకోవద్దా? సంపాదించుకోవాలి. సోమరుడ సేవలను చూసి నేర్చుకో అన్నాడు. ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటే అలాగే సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? మనం అప్పు చేయడం దేవుని చిత్తం కాదు. అసలు అప్పు ఇచ్చేవాళ్ళగా ఉండాలి. అంటే ఆహారాన్ని సంపాదించుకోవాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి. మనకంటే కాస్త దిగున లేకపోతే పేదలు ఎవరైనా కనపడితే వారికి మనం ఇవ్వగలగాలి. అందుకే పేదలను దేవుడు ఎందుకు ఉంచాడు? ఈ లోకంలో కాళ్ళు లేనోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఎందుకు కనపడుతున్నారు మనకంటే? ఇవన్నీ మనకున్న వారికి లేదు కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయవలసిన అవసరత ఉంది. మన మనసు ఏంటో దేవుడు చూస్తాడు ఈ పరిస్థితిని బట్టి. కాబట్టి అది విషయం. సంపాదించుకోవాలి, కానీ దాని మీద వ్యామోహం ఉండకూడదు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి డబ్బులు సంపాదించవద్దు అనకూడదు. అబ్రహాం ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు అని రాయబడింది అబ్రహాం గురించి. అసలు యోబు గారు అయితే భూజి దేశంలోనే గొప్ప వ్యాపారి కదా. అసలు నిన్ను తలగా మారుస్తానన్నాడు, పైవారికి ఉంచుతానన్నాడు, ఆస్తికి కర్తం చేస్తానన్నాడు. మరి ఇవన్నీ ఏంటి? ఆస్తి కాదా? ఆస్తే. కానీ దేవుని కంటే ఎక్కువగా మనకి తినే దాని మీద, ధరించుకునే దాని మీద, ఉండే దాని మీద, లేకపోతే ఇంట్లో ఉన్న మనుషుల మీద వ్యామోహం ఉండకూడదు. భోజనం అనేటువంటి దానికోసం పరుగులు తీయకూడదు. కానీ ఈ భోజనం తినటం వల్ల మనిషికి ఆరోగ్యం వస్తుంది, పెరుగుతాం, బలంతో ఉంటాం. ఆహారం తినకపోతే మనిషి పాడైపోతాడు. ఆహారం తినకపోతే మనిషి నీరసించిపోతాడు, కృషించిపోతాడు. ఆహారం తినకపోతే మనిషి ఏ రకంగా జబ్బులు పాలైపోతాడో అలాగే ఆత్మీయ ఆహారం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని మనం తినాలి. అది తినకపోతే మనకి శరీర సంబంధమైన ఆహారం తినకపోతే ఎట్లా నీరసపడిపోయి, జబ్బులు పడిపోయి, మంచం నుంచి లేవలేని పరిస్థితి వస్తుందో, అలాగే రక్షించబడిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, యేసు శరీర రక్తాల పాలు పొందుతున్న తర్వాత అనుదినం 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 మనం ఆహారం తీసుకుంటూ బలపడుతూ మనం ముందుకు వెళ్ళాలి. వాక్యమే ఆహారం. వాక్యాహారం కూడా మనకు ప్రతిరోజు కావాలి. ఈ వాక్యం పాలతో కూడా పోల్చబడింది. వాక్యం అనే పాలు తాగాలి, తర్వాత బలమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఇదంతా మనం అప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటాం. అందుకే యేసు ప్రభులు వారు ఒక మాట చెప్పాడన్న సంగతి తెలుసుకున్నాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఆహారం కోసం కష్టపడే సంపాదించాలి. కష్టపడకపోతే తిన వస్తుందా? ఎవరు తెచ్చి పెడతారు? రాదు. కష్టపడాలి. ఈ ఆహారం కోసమే ఎంత కష్టపడుతున్నప్పుడు మరి నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారం కోసం ఈ ఆహారం తింటే చచ్చిపోతాం. కొన్నాళ్ళకి తింటా 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 ముసలిం అయిపోయి చచ్చిపోతాం. క్షయం అవుతుంది, అంటే పాడవుతుంది. నిత్య జీవం నుంచి అక్షయమైన ఆహారం ఉంది, దాన్ని తినాలి అన్నాడు యేసుప్రభు. మరి ఎక్కడుందా అది? ఎవరిస్తారు నీకు అంటే అది పరలోకంలో ఉంది. ఆ ఆహారాన్ని నా తండ్రి మీకు ఇస్తాడు అన్నాడు యేసుప్రభు. మరి మోషే ఇచ్చాడు కదా, మన పితరులు
అరణ్యంలో మన్నాను తిన్నారు కదా అని అడిగారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నాడు, మోషే పరలోకం నుంచి వచ్చిన ఆహారం మీకు ఇవ్వలేదు. పరలోకం నుంచి వచ్చిన ఆహారం మోషే మీకు ఇవ్వలా, నా తండ్రే దాన్ని మీకు ఇస్తాడు. ఎవరిస్తారు? నా తండ్రే ఇస్తాడు అని చెప్పాడు. ఈ ఆహారం తింటే మళ్ళీ ఎప్పటికి కూడా మీకు ఇబ్బంది ఉండదు, నిత్య జీవం పొందుతారు. ఇది యేసు ప్రభు చెప్పింది. మరి మాకు ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, ఈ ఆహారం ఏంటి అంటే యేసు ప్రభువు వారు చెప్పాడు, నేనే జీవాహారమును నేనే అన్నాడు. అంటే జీవాన్నిచ్చే ఆహారం, నిత్య జీవాన్నిచ్చే ఆహారం ఎవరంట? యేసు ప్రభు. మరి ఆయన ఆహారం అయినప్పుడు ఇప్పుడు ఆయన మనం ఏం చేయాలి? తినాలి, అంతే కదా? ఆయన్ని తినాలి. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం కలిగిన వాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతాను అని యేసు ప్రభు 6:54 యోహాను సువార్తలో చెప్పాడు. అంటే యేసు ప్రభుని తింటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అందరూ అన్నారు, ఓ బాబు ఏంటి ఈయన మాట్లాడేది, యేసు ప్రభువు తన శరీరాన్ని తను ఎలా తిననివ్వగలడో, ఇది కఠినమైన మాట, ఇక ఈయనతో మనకు పని లేదులే అని విడిచిపెట్టి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు, వెళ్ళిపోయారంట. యేసు ప్రభువుని వెంబడించరా, అది కఠినమైన మాట అని. మరి దానికి యేసుక్రీస్తు ప్రభుల వారేమో శరీరాన్ని తినమన్నాడు, వాళ్ళేమో ఇది కఠినమైన మాట అని వెళ్ళిపోయారు. ఎందుకని అంటే లేవి కాండంలో ఒక మాట చూసాం మనం, రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అంటే బలిపీఠం మీద పోయుటకై దాన్ని నేను మీకు ఇచ్చి తిని, కాబట్టి రక్తమును తినకూడదు, అసలు ఏ దేహ రక్తమును మీరు తినకూడదు అనే ఓల్డ్ టెస్టమెంట్ చెప్పింది. యేసు ప్రభుల వారు వచ్చి నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి అన్నాడు. మరి క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడు కాబట్టి తినాలా? వాళ్ళు ఏ రక్తం తినకూడదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు విసర్జించారు, బాగానే ఉంది. మరి అసలు క్రొత్త నిబంధన రూల్ ఏమిటి అని అడిగితే క్రొత్త నిబంధనలో దీని మీద పెద్ద డిబేట్ జరిగింది. అన్ని జనుల్లో నుంచి కొంతమంది రక్షించబడుతున్నారు. పౌలు గారిని దేవుడు అపోస్తులుడిగా ఎన్నుకున్నాడు. ఎవరికి వాక్యం చెప్పడానికి అపోస్తులుడిగా ఎన్నుకున్నాడు తెలుసా? పౌలు అనేటువంటి భక్తుడిని అపోస్తలుడిగా ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరికి వాక్యం చెప్పడానికి? పేతురు గారు ఎవరికి వాక్యం చెప్పడానికి ఎన్నుకున్నాడు అపోస్తలుడిగా? పౌలు గారిని ఎవరికి వాక్యం చెప్పడానికి ఎన్నుకున్నాడు? ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం చక్కగా మన సమాధానం చెప్పాలంటే కొంచెం ఇట్లాంటి అవగాహన ఉండాలి, చక్కగా వాక్యం వింటూ ఉండాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీలకి అపోస్తలుడిగా ఉండడానికి పేతురు గారిని ఎన్నుకున్నాడు దేవుడు. అన్యజనులకు అపోస్తలుడిగా ఉండుటకు పౌలు గారిని ఎన్నుకున్నాడు. అన్యజనులు కూడా వాక్యం వింటున్నారు, రక్షించబడుతున్నారు. అన్యజనులు కూడా ప్రభు దగ్గరకు వస్తున్నారు. మరి అన్యజనులు వస్తున్నప్పుడు మరి వీళ్ళు సున్నతి పొందాలా వద్దా? ధర్మశాస్త్ర ఆచారాలు వీళ్ళు ఆచరించాలా వద్దా? ఈ ఇశ్రాయేలీల పద్ధతులు చాలా ఉన్నాయి, అవన్నీ మరి వీళ్ళు పాటించాలా వద్దా అనేటువంటి విషయం వచ్చినప్పుడు అక్కడ ఒక వాగ్వివాదం జరిగింది. కొంతమంది ఏమో అనుసరించాలని, కొంతమంది ఏమో కాదు అని. ఇవన్నీ మాట్లాడుతుండగా అపోస్తలులు పెద్దలు అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. అరే క్రొత్తగా రక్షించబడి ప్రభువులోకి వస్తున్న అన్యజనులకి ఇవన్నీ ఎందుకు, వాళ్ళ మీద ఎక్కువ భారం పెట్టడానికి మాకు ఇష్టం లేదు, పరిశుద్ధాత్ముడు కూడా ఇష్టం లేదు అని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జారత్వాన్ని విసర్జిస్తే చాలు, రెండవది గొంతు పీసుకు చంపిన దాన్ని తినకూడదు, మూడవది రక్తాన్ని తినకూడదు. అంతేనా? రక్తాన్ని తినొచ్చా? రక్తాన్ని కూడా మీరు తినకూడదు అంటే గొంతు పీసుకు చంపిన దాన్ని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, జారత్వాన్ని విసర్జించాలి, విగ్రహానికి అర్పించిన దానిని తినకూడదు. ఈ చాలు, ఈ 4 చెప్పాడు. ఏ 4? గొంతు పీసుకు చంపిన దాన్ని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, విగ్రహానికి అర్పించిన దాన్ని తినకూడదు, జారత్వాన్ని
విసర్జించాలి. ఈ 4 ఇంతకంటే ఎక్కువ భారం మీ మీద మోపటానికి పరిశుద్ధాత్ముడికి ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు అని ఒక నిర్ణయం తీసుకొచ్చారు. ఓకేనా? ఇది నిర్ణయం. అంతవరకే, అంతకుమించి ఏదేదో మన మీద మోపటానికి లేదా అన్యజనుల మీద మోపటానికి బైబిల్ ఒప్పుకోవట్లా. ఈ కారణాన్ని బట్టి కూడా రక్తాన్ని తినకూడదు అని మనం నేర్చుకున్నాం మొన్న. దాంట్లో కొన్ని సంగతులు కాస్త వెళ్ళి నేర్చుకున్నాం. ఒకవేళ ఆ ప్రసంగం వినలేదండి అంటే యూట్యూబ్లో కనబడుద్ది. పార్ట్ 1, పార్ట్ 2 2 భాగాలుగా తమ్ముడు దాంట్లో పెట్టాడు, చూడొచ్చు. కాబట్టి రక్తాన్ని తినకూడదు. ఇప్పుడు ఎంతగా రక్తాన్ని తింటారా తాగుతారా అనే దాన్ని కూడా మనం చూసాం. తింటారా తాగుతారా? తాగుతారు, తింటారు కూడా. బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత అది గడ్డ కట్టుద్ది. ఒక గిన్నెలో పట్టారు అనుకోండి, గడ్డ అయిపోద్ది. లేదు పొయ్యి మీద పెట్టు, మంటే గడ్డ అవుద్ది. నల్లగూర అనేవాళ్ళు ఇదివరకే. దాంట్లో ఇంకేదో కలిపి రక్తాన్ని ఉడకేస్తే చక్కగా కేక్ ముక్కల్లాగా కోసుకొని తినేవాళ్ళు. అందుకే రక్తాన్ని తినకూడదు అన్నాడు. కానీ త్రాగొచ్చు. ఏ రక్తం అయినా సరే అంటే కుదురుద్దా? అదే కుదరదు. తినకూడదు, తాగకూడదు, రక్తం జోలికి వెళ్ళకూడదు. మరి సుప్రభు వచ్చి నా రక్తాన్ని మీరు త్రాగండి, నా శరీరాన్ని తినండి, ఎందుకంటే నేనే ఆహారం. అన్నం పరబ్రహ్మ. అన్నం దేవుడు ఎవరో? యేసయ్యే అన్నం దేవుడు. ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? మళ్ళీ ఇంకొకసారి. అది ఇక నిద్ర ఏమైనా వచ్చినా కాకపోతే పోద్దని. అన్నం దేవుడు ఉన్నాడు. ఎవరైనా అన్నం దేవుడు? యేసు ప్రభు. నేనే జీవాహారం. జీవాహారము క్రీస్తే అని పాట ఒకటి ఉంది, మా చిన్నప్పుడు విన్నాం. జీవజలము క్రీస్తేసే అని. కాబట్టి అన్నమే దేవుడు అన్నప్పటికీ నిజంగానే మనం తిని ఈ అన్నం దేవుడు అనుకుని దానికి దండం పెట్టి దాన్ని ఎట్టెట్ట అనుకొని తింటున్నారు కొంతమంది. అయ్యా ఈ ఆహారం ఇచ్చావు నీకు వందనాలు అని ఇచ్చిన ఆయనకు వందనాలు చెప్పడం మానేశారు, దీనికి దండం పెడతాం మొదలుపెట్టారు అన్నట్టు. అసలు ఇచ్చిన వదిలిపెట్టారు, దీనికి దండం పెడుతున్నారు. అదేం చేస్తుందా? నువ్వు తింటే అరుగుద్దు లోపల పోయి, అది ఇంకేం చేయగలుగుద్దా? ఇచ్చినోడు కావాలా, ఇది కావాలా? ఇచ్చింది నువ్వు తీసుకుని ఆ పని లేదని ఇచ్చింది మట్టుకు తీసుకున్నావు అనుకో, సరేలే ఆయన పోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిస్తారు మనకి. ఆయన ఇస్తేనేగా మనకు గతి. కాబట్టి ఈ అన్నానికి దండం పెట్టమని కాదు, ఈ పంటకి దండం పెట్టమని కాదు, దానికి సాష్టాంగ పడమని కాదు. ఆహారాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని ఇచ్చాడు కాబట్టి. ఓకే, అది ఆ సంగతులు తెలుసుకున్నాం. మరి ఏ రక్తం తినడానికి బైబిల్లో మనకు వీలు కలిగించాడంటే మనం చెప్పాం. నిర్గమాకాండం 12లో పస్కా పశువు యొక్క రక్తాన్ని కొంచెం తిని అని రాస్తుంది 7వ వచనంలో 12:7. అంటే పస్కా పశువు రక్తాన్ని అయితే కొంచెం తిని మిగిలింది 2 నిలువు కమ్మలకి 1 అడ్డ కమ్మకి దాన్ని రాయాలి. ఓకేనా? దాంట్లో వీలు మనకు కుదిరింది. ఆ మాంసాన్ని కూడా తినాలి. ఆ మాంసాన్ని ఉదయం వరకు ఉంచకూడదు. ఆ పస్కా పశువు యొక్క ఎముకల్ని ఇరిసేయవచ్చా? ఇప్పుడు మాంసం కోసేటప్పుడు ఎముకలు ఇరుగుతాయి, కానీ ఇరవకూడదు ఆ ఎముకల్ని. ఏ పశువు యొక్క ఎముకలు ఇరవకూడదు? పస్కా పశువు యొక్క ఎముకలు మాత్రమే ఇరవకూడదు. దాని మాంసాన్ని మాత్రం తీసి వండుకొని తినాలి. ఉదయం తెల్లారి బాగుందలే రేపు దాచుకుందాం అని ఉంచుకోవచ్చా? దాచుకోకూడదు. మరి ఇంతకీ ఆ పస్కా పశువు ఎవరు అంటే క్రొత్త నిబంధనలో భక్త పౌలు చెప్పాడు, క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిన. అంతే, యేసు ప్రభువే పస్కా పశువు. అంటే ఇప్పుడు పస్కా పశువు యొక్క రక్తాన్ని ఏం చేయాలి? మనం తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అంటే డైరెక్ట్గా ఆయన శరీరాన్ని పీక్కొని తినండి అన్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే ప్రభు అయిన యేసు తను అప్పగిపోవడం రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని కూడా త్రాగమన్నాడు. కాబట్టి యేసయ్య శరీరాన్ని తినడం అంటే ఆ రొట్టెని తినడం, యేసయ్య శరీరాన్ని తినడమే. ఆ రక్తాన్ని త్రాగడం అంటే యేసయ్య రక్తాన్ని త్రాగడమే. యేసయ్య శరీరానికి గుర్తు, యేసయ్య శరీరానికి రక్తానికి గుర్తు, సాదృశ్యం అని లేదు ఎక్కడ. రొట్టె యేసయ్య శరీరానికి సాదృశ్యం అని కానీ గుర్తు అని కానీ లేదు, శరీరమే అంతే. రొట్టె ఆయన శరీరమే,
ద్రాక్షరసం ప్రార్థన చేసుకొని తీసుకున్నప్పుడు ఆయన రక్తమే కంతే. దాన్ని అలా తినాలి అని ప్రభుల వారు చెప్పారని మనం తెలుసుకున్నాం.